హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గాడీస్ గ్రేట్ 73కి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్త వారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక మన వీడియోలోకి వెళ్దాం. శ్రావణ మాసం విశిష్ట పండుగలు గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం. నేటి నుండి శ్రావణ మాసం ప్రారంభమైంది. ఈ మాసంలో ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపిస్తుంది. నెల రోజుల పాటు ఉదయం సాయంత్రం భగవన్నామ స్మరణతో మారుమ్రోగుతాయి. శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుందంటున్నారు పండితులు. అంత గొప్ప పవిత్ర మాసం ప్రారంభమైంది. ఈ నెలలో ఎన్నో మంచి రోజులు, విశిష్ట పండుగలు రానున్నాయి. సనాతన ధర్మంలో చంద్రమానం ప్రకారం మనకున్న 12 మాసాల్లో 5వది ఎంతో పవిత్రత కలిగినటువంటిది శ్రావణ మాసం. ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. ఈ మాసంలో చేసే దైవ కార్యాలకు ఎంతో శక్తి ఉంటుందని వేద పురాణాలు చెబుతున్నాయి. శివారాధనకు ఎంతో విశిష్టత. శ్రావణ మాసం దక్షిణాయనంలో వచ్చే విశిష్టమైన మాసాల్లో శ్రావణ మాసం ఒకటి. ఈ మాసం శివ పూజకు విశిష్టమైనది. ముఖ్యంగా భగవంతును ఆరాధనలో శివకేశవ భేదం లేకుండా పూజించడానికి విశేషమైనది. ఈ నెలలో చేసే ఏ చిన్న దైవ కార్యమైనా కొన్ని వేల రెట్లు శుభ ఫలితాన్ని ఇస్తుందని ప్రతీతి. సోమవారాలు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి వేళల్లో స్వామివారికి రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు చేస్తే పాపాలు కడతేరుతాయని శాస్త్రవచనం. సోమవారాల్లో శివుడి ప్రీత్యార్థం ఈ వ్రతాన్ని, ఉపవాస దీక్షను చేయాలి. ఈ వ్రతంలో ఉపవాసం ఉండగలిగిన వారు పూర్తిగా, అలా సాధ్యం కాని పక్షంలో రాత్రి పూజ ముగిసిన అనంతరం ఆహారాన్ని భుజించవచ్చు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. వీటికి తోడు శ్రావణ శుక్లపక్షంలో గల 15 రోజులు ఎంతో విశేషమైన రోజులని, ఒక్కో రోజు ఒక్కో దేవుడికి పూజలు చేయాలని వేదశాస్త్రాలు చెబుతున్నాయి. ఈ మాసంలో భక్తితో ఆచరించే ప్రతి పూజకు తగిన ప్రతిఫలం ఉంటుందంటున్నారు పండితులు. అలాగే మంగళగౌరి వ్రతం. శ్రావణ మాసంలో అన్ని మంగళవారాల్లో చేసే వ్రతమే మంగళగౌరి వ్రతం. దీన్ని శ్రావణ మంగళవార వ్రతం అని, మంగళగౌరి నోమని వివిధ రకాలుగా పిలుస్తుంటారు. ఈ వ్రతాన్ని గురించి నారదుడు సావిత్రికి, శ్రీకృష్ణుడు ద్రౌపదికి తెలిపినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్లి అయిన వారు ఆచరించాలి. వివాహమైన తర్వాత వచ్చే శ్రావణంలో ఈ వ్రతాన్ని చేయడం ప్రారంభించాలి. శ్రావణ మాసంలో వచ్చే అన్ని మంగళవారాల్లో ఈ వ్రతం క్రమం తప్పకుండా చేయాలి. 5 సంవత్సరాల పాటు మంగళగౌరి వ్రతాన్ని ఆచరించి ఉద్వాసన చేయాలి. దీంతో వారు నిండు సుమంగళిగా ఉండటమే కాకుండా వారి కుటుంబంలో సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు ఉంటాయి. వరలక్ష్మి వ్రతం. శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వ్రతం చేయాలి. ఒకవేళ అప్పుడు వీలు కాకుండా ఉంటే శ్రావణ మాసంలో మరొక శుక్రవారం అయినా ఈ వ్రతం ఆచరించవచ్చు. పూజ మండపంలో నిండు కలశాన్ని ఏర్పాటు చేసుకుని దానికి వరలక్ష్మీదేవి ముఖ ప్రతిమను అలంకరించి పూజ చేయాలి. తర్వాత 9 ముడులతో తోరణాన్ని తయారు చేసి పూజ చేసిన అనంతరం ఈ శ్లోకాన్ని పఠించాలి. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ దేహిమే రమే అని పఠిస్తూ కంకణం చేతికి కట్టుకోవాలి. అలాగే మంత్రాలను పఠిస్తూనే ముత్తైదువులకు వాయినాలిచ్చి ఆశీర్వాదాలు తీసుకోవాలి. స్వయంగా శివుడు పార్వతీదేవికి సూచించి సౌభాగ్యం, మాంగళ్య బలాన్ని వివరించినట్లు ప్రసిద్ధి. శ్రవణ మాసంలోని విశిష్టతలు. శుక్ల ద్వాదశి, దామోదర ద్వాదశి అని ఈ మాసంలో 2 శుభదినాలు ఉన్నాయి. శుక్లపక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మహావిష్ణువును పూజించినట్లయితే మోక్షం లభిస్తుంది. శుక్లపక్ష పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి, రాఖీ పౌర్ణమిగా జరుపుకునే ఈ రోజు సోదర సోదరీ సంబంధాన్ని సూచికగా
రక్షాబంధనము జరుపుకుంటున్నాం. అలాగే శ్రావణ మాసంలో సోమవారం నాడు, మంగళవారం నాడు, శుక్రవారాలలో చేయాల్సినవి, చేయకూడనివి పనుల గురించి తెలుసుకున్నాం. శ్రావణ మాసం మొదలైంది. అయితే ఈ శ్రావణ మాసాన్ని హిందువులు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో సోమ, మంగళ, శుక్రవారాలను ప్రత్యేకమైన రోజులుగా భావించి దేవుళ్లకు ప్రత్యేకంగా పూజలు కూడా చేస్తూ ఉంటారు. అయితే ఇలా పూజలు చేయడం మంచిదే, కానీ కొన్ని రకాల తప్పులు అస్సలు చేయకూడదని చెబుతున్నారు పండితులు. మరి శ్రావణ మాసంలో శుక్ర, మంగళ, సోమవారాలలో ఎటువంటి పొరపాట్లు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రావణ మాసం శ్రవణ నక్షత్రంలో పౌర్ణమి ఏర్పడటం వల్ల అలా పిలుస్తారు. ఈ మాసంలో సోమ, మంగళ, శుక్రవారాల్లో చేసే పూజలు మంచి ఫలితాలను వస్తాయి. గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయట. ఆర్థిక సంక్షోభంతో బాధపడుతున్నా పెళ్లి కాని వారికి కూడా ఇది శుభ సమయం అని చెబుతున్నారు. అలాంటి వారు శ్రావణ శుక్రవారం రోజు గోవుకి రొట్టి తినిపిస్తే అశేష ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు పండితులు. ఈ మాసంలో ఇలా చేయడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు పొందవచ్చట. కాగా వివాహం కాని వారు శ్రావణ మంగళవారం రోజున మంగళ గౌరీ వ్రతం జరుపుకోవడంతో పాటుగా కుజగ్రహం వద్ద దీపాలు పెట్టడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేయడం వల్ల పెళ్లి సంబంధ సమస్యలు తొలగిపోతాయని చెబుతున్నారు. అలాగే మానసిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారు శ్రావణ సోమవారాలలో శివుడికి పంచామృతాలతో అభిషేకం చేయడం మంచిదని చెబుతున్నారు. పాలు, బిల్వపత్రంతో అభిషేకం చేస్తే విశేష ఫలితాలు కలుగుతాయట. శ్రావణ బుధవారము శివుడికి బిల్వపత్రం సమర్పిస్తే అప్పుల బాధలు త్వరగా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా శ్రావణ మాసంలో గోమాతకు బెల్లం తినిపిస్తే శని దోషం తొలగిపోతుందట. ఇక మద్యం, మాంసం తినేవారు ఈ మాసంలో వీలైనంత వరకు వాటికి దూరంగా ఉండటం మంచిదని చెబుతున్నారు. ఫ్రెండ్స్, విన్నారుగా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.